బాగా రావాలి సార్. జస్ట్ ముట్టుకున్నా కూడా ఉంది. సో ఇది జస్ట్ ఒక సాఫ్ట్ టచ్ మాత్రమే. ఏం తెలుస్తుంది? సో ఇది నాలుగు కింద సార్, నాలుగు కింద కడింగ్ సార్. అండ్ ఇప్పుడు నోట్లో వేసిన మెడిసిన్ ఇప్పుడు ఈ నరం ద్వారా వెళ్తుందండి నిదానంగా. అండ్ అది సార్ మీకు కూడా సెన్స్ చేయొచ్చు, మీకే తెలుస్తుంది. వన్స్ ఎప్పుడైతే కనుక మీరు ఆ సెన్సేషన్ స్టార్ట్ చేస్తారో, అబ్జర్వ్ చేయడం మొదలు పెడతారో, మీకు ఇమీడియట్గా బాడీ ఫ్రీ అయిపోయిందని. సో ఇట్లా ఇప్పుడు మీకు నోట్లో వేసిన మెడిసిన్ ఇలా తెలుస్తుంది సార్. ఇక్కడ సెన్సేషన్ సన్నగా వెళ్తున్నట్టు స్టార్ట్ అయిందా? ఇది మీకు ఎక్కడ అంటే మీరు జనరల్గా అంటే అవసరం ఉండదు, బట్ కళ్ళు మూసుకుని అబ్జర్వ్ చేస్తే కానీ మీకు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడంతా వెళ్ళి కూడా క్లీన్ చేసుకుంటున్నట్టు కూడా తెలుస్తూ ఉంటుంది ఆ సెన్సేషన్. సో అట్లా ఇది ప్రజెంట్ ఏంటంటే బోత్ ఫిజికల్ అండ్ సైకలాజికల్ రెండు రకాలుగాను క్లీన్ చేస్తుంది. బట్ అఫ్ కోర్స్ స్పిరిచువల్ కూడా మనకి కాన్సెప్ట్ అంటే హెల్త్ అంటే కాంబినేషన్ ఆఫ్ బోత్ ఫిజికల్, సైకలాజికల్ అండ్ స్పిరిచువల్. బట్ స్పిరిచువల్ అంటే చాలా మందికి అర్థం కాదు కనుక చెప్పం సార్ ఎక్కువ. బట్ ఫిజికల్ అండ్ సైకలాజికల్గా మనకి బ్రెయిన్ని బాడీని చాలా చక్కగా యాక్టివ్ చేస్తుంది. అండ్ ఇది ఒక 8 hours పాటు నిదానంగా లోపలికి వెళ్తూ ఉంటుంది సార్ మెడిసిన్. అయితే ఒక ½ hour సేపు మాత్రం ఫుడ్ ఇంటేక్ ఉండకుండా ఉంటే కనుక కంప్లీట్గా అబ్జర్వ్ అయిపోతుంది. దాని తర్వాత మనం ఏదైనా కూడా తినచ్చు, అసలు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. అండ్ ఈ 8 hours వచ్చేసరికి ఏంటంటే బాడీ అనేది మీకు అంటే మీరు ఎట్లాంటి ప్రాబ్లమ్ అబ్జర్వ్ చేసుకున్నా కూడా వాళ్ళ నుంచి కాలదాకా మొత్తం కూడా క్లియర్ చేసేసి ఇందాక చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా. ఎందుకని అంటే బాడీ ఇమ్యూనిటీని న్యాచురల్గా యాక్టివ్ చేస్తుంది. సో అట్లాంటి అందుకని ఏంటంటే ఈవెన్ చాలా పెయిన్స్ ఉన్నవాళ్ళు, లేకపోతే అంటే ఈవెన్ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, లైక్ సర్జరీ అవసరం ఉన్న వాళ్ళు కూడా చాలా చక్కగా వితిన్ మినిట్స్లో బెటర్ అయిన వాళ్ళు నాకు కొంత రిలీఫ్ అనేది కనబడుతూ ఉంటుంది. నాకైతే ఇప్పుడు రెస్ట్ లేక దాదాపు వారం 10 రోజుల నుంచి కళ్ళు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. మరి ఇక్కడికి వచ్చాక రిలాక్స్ అయిపోయి రియల్లీ. సో ఇట్లా మీకు ఎలాంటి థింగ్స్ అయినా కూడా చాలా అంటే న్యాచురల్ ప్రాసెస్ సార్ మొత్తం అంతా కూడా. నేచర్లో పుట్టాం, నేచర్లో కలుస్తాం, నేచర్గా జీవించు, ఫ్యూచర్ ఉంటుంది. అదే క్రీచర్లో ఎక్కడో కలిసిపోతాం. ఇందాక మీకు చూడగా అప్లై చేసింది న్యూరోథెరపీ అంటే సార్, అదే పద్మనాభం నాగరాజు వాళ్ళు చేసేది కూడా ఇదే సేమ్ ప్రాసెస్ అట్లా. సో ఇది న్యూరోథెరపీ వరకు నేను అట్లాగా ఒక్కరి దగ్గర ఒక సిస్టమ్ ఆఫ్ థెరపీస్ నేను మీకు ఒకసారి రెడీ చేసి ఇచ్చేస్తాను. తర్వాత వస్తాం, వీళ్ళ వరకు ఇవ్వండి ముందు తప్పకుండా. ఎంటీ బుక్ సార్ బుక్ ఇవ్వండి. మంచి విధానం, ఎంత మంచి ఆరోగ్యం, ఇవన్నీ విడిచిపెట్టి అయ్యో జను వెనక 3 ఎక్కడో విదేశాల్లో సుశ్రుతుడి యొక్క విగ్రహం ఉంది ఆస్ట్రేలియా. వాళ్ళకి తెలిసింది సుశ్రుతుడి యొక్క విలువ, మనకు తెలవాలి. ఎగ్జాక్ట్లీ సార్. అంటే మనవాడేగా మనకి తెలుసు. అంటే సుశ్రుతి చెప్పిన దాంట్లో కూడా సార్ అత్యవసరం అనుకుంటే తప్ప శరీరానికి చేయకూడదు అని చెప్పారు సార్. వీళ్ళు అత్యవసరం అనుకుంటే తప్ప టాబ్లెట్ ఇట్లా పెద్దానికి సర్జరీస్ చేస్తుంటారు. ఇందాక మీరు చెప్పారు సార్ ఉంటాయి కోసి. డాక్టర్ని ఏమనుకోండి, ఎందుకంటే డాక్టర్తో కూడా అవసరం లేదు, మందు తక్కువ రాస్తాడు కదా, మనం మెడికల్ షాప్లోకి వెళ్ళి తింటున్నాం కాబట్టి మనం ఫుడ్ ఎలా తింటున్నామో మెడిసిన్ అలా తినేస్తున్నాం. నా కళ్ళతో చూసాను ఆవిడ భోజనం యొక్క ఇన్ని వేసుకొని ఇన్ని రంగులు రకరకాల సాంగ్. నా వైపు ఫిజికల్ ప్రాబ్లం అంటే నేను రెస్ట్లెస్ అదే చెప్తాను. ఇప్పుడు లోపం దీనికి కాదు, నాది. నేను దీనికి రెస్ట్ ఒక్కసారి వస్తారు సార్, మళ్ళీ నేను వస్తాను.